ఓకే, ఇవాళ టుడే ఈ క్లాస్ లో ఏంటంటే నాలెడ్జ్ రిప్రజెంటేషన్, తర్వాత డేటా మైనింగ్ కి సంబంధించి సెకండ్ యూనిట్ లో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాము. ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఫస్ట్ యూనిట్ లో లాస్ట్ టాపిక్ అన్నమాట. అది ఒకటి మిగిలిపోయింది, అది చెప్పిన తర్వాత సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే సెకండ్ యూనిట్ స్టార్టింగ్ లో డేటా మైనింగ్ క్వెరీ లాంగ్వేజ్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఈ క్లాస్ లో చెప్పట్లేదు, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. యాక్చువల్లీ అది ఏంటంటే చాలా ఎలాబొరేటెడ్ టాపిక్ అది. కాకపోతే ఏంటంటే మీకు జస్ట్ ఒక పార్ట్ కింద ఇచ్చారు, సో అది ఎంతవరకు చెప్పాలి అనేది ఒకసారి నేను రిఫర్ చేసిన తర్వాత చెప్తాను ఆ టాపిక్. సో ఇవాళ క్లాస్ లో ఏంటంటే నాలెడ్జ్ రిప్రజెంటేషన్. సో నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే డేటా మైనింగ్ చేసిన తర్వాత మనం ఏదైతే ఫైనల్ వాల్యూ ఆర్ రిపోర్ట్ కావచ్చు, లేదంటే ఒక ఫైల్ కావచ్చు, ఏదైతే ఫైనల్ గా ప్రెజెంట్ చేస్తామో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము డేటా మైనింగ్ ప్రాసెస్ తర్వాత అనేది నాలెడ్జ్ రిప్రజెంటేషన్. నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఇస్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ టు ద యూజర్ ఫర్ విజువలైజేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రీస్, టేబుల్స్, రూల్ గ్రాఫ్స్, చార్ట్స్, మ్యాట్రిసెస్ ఎక్సెట్రా. సో ఎలా మనం యూజర్ ఎలా అయితే రిక్వెస్ట్ చేస్తున్నారో, ఎలాగా రిప్రజెంట్ చేయాలనుకున్నాం, ఫైనల్ అవుట్పుట్ ఎలా కావాలనుకుంటున్నారో దాన్ని తగ్గట్టుగా డేటాని రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ. సో దాంట్లో కొన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి డేటా, కొన్ని ఫార్మ్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో దే ఆర్ హిస్టోగ్రామ్స్. ఫస్ట్ది హిస్టోగ్రామ్ అంటే ఇక్కడ సైడ్ ఇమేజ్ కనిపిస్తుంది చూసారా, సో ఒక చార్ట్ ఫామ్ లో మనం డేటాని రిప్రజెంట్ చేస్తాం అనమాట. హిస్టోగ్రామ్ ప్రొవైడ్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎ సింగిల్ అట్రిబ్యూట్. ఒక సింగిల్ అట్రిబ్యూట్ గురించి మనం మొత్తం అంతా రిప్రజెంట్ చేసుకుంటాం గ్రాఫికల్ ఫామ్ లో డేటాని. It consists of a set of rectangles that reflects the counts or frequencies of the classes present in the given data. So దీంట్లో రెక్టాంగిల్స్ అని ఇక్కడ ఈ బార్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఈ లైన్స్. సో ఈ ఫామ్ లో మనం డేటాని రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ పర్టికులర్ గా ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకుంది ఏంటి అని అంటే, ఎలక్ట్రిసిటీ బిల్లు ఒక ఫ్యూ మంత్స్ కి ఎలా ఉంది దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం అని చెప్పి ఈ హిస్టోగ్రామ్ తీసుకున్నట్టయితే, సో జూన్ మంత్ లో ఎలా ఉంది, ఆగస్ట్ మంత్ లో ఎలా ఉంది, సెప్టెంబర్ మంత్ లో ఎలా ఉంది, జూలైలో ఎలా ఉంది, దాని తర్వాత దాని స్కేల్ ఏంటి, ప్రతి మంత్ లో రీడింగ్ ఏంటి. సపోజ్ ఇక్కడ చూడండి, జూన్ మంత్ లో 1000 అయితే జూలై మంత్ లో 2000, తర్వాత ఆగస్ట్ లో 500, ఇలాగా వాల్యూస్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఇలా కూడా ఇదొక ఫార్మాట్ అన్నమాట డేటా మైనింగ్ లో వచ్చిన ఫైనల్ అవుట్పుట్ ని మనం రిప్రజెంట్ చేసుకోవడానికి. ఓకే, ఇది హిస్టోగ్రామ్ గురించి. సో హిస్టోగ్రామ్ లో ఏం చేస్తాం, ఒక అట్రిబ్యూట్ గురించి, అట్రిబ్యూట్ అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే ఒక పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని డేటాని రెక్టాంగిల్స్ లో రిప్రజెంట్ చేసుకుంటాము. ఇది హిస్టోగ్రామ్ గురించి. నెక్స్ట్ డేటా విజువలైజేషన్. సో డేటాని విజువలైజ్ చేయడానికి ఇక్కడ కూడా చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. సో విజువలైజ్ చేసేటప్పుడు దాన్ని మనం గ్రాఫికల్ ఫార్మాట్ లోనా, ఒక పిక్టోరియల్ ఫార్మాట్ లోనా ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అనేది డేటా విజువలైజేషన్ లో. ఇట్ డీల్స్ విత్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఇన్ ఎ గ్రాఫికల్ ఆర్ పిక్టోరియల్ ఫార్మాట్. Patterns in the data are marked easily by using the data visualization technique. సో డేటా విజువలైజేషన్ టెక్నిక్ యూస్ చేసి ఏం చేస్తాం అంటే ప్యాటర్న్స్ ని మనం మార్క్ చేసుకుంటాం. సో ఇలాంటి ప్యాటర్న్ ఉండాలి, సో ఇలాంటి ప్యాటర్న్ మనకి అవుట్పుట్ లో మనం డిస్ప్లే చేయాలి అనేది ఈ విజువలైజేషన్ టెక్నిక్ లో ఇక్కడ కింద కనిపిస్తున్నాయి చూసారా, ఇవి ఫ్యూగా మోస్ట్లీ ఈ పర్టికులర్ టెక్నిక్స్ యూస్ చేసి విజువలైజేషన్ టెక్నిక్ లో మనం డేటాని రిప్రజెంట్ చేస్తాం అనమాట. పిక్సెల్ ఓరియంటెడ్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఐకాన్ బేస్డ్, హైరారికల్. సో ఇందులో ఇంకా చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో క్లాసిఫికేషన్స్ జస్ట్ పిక్సెల్ ఓరియంటెడ్ లో ఇంకా సబ్ కేటగిరీస్ అలాగా చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. అంటే పిక్సెల్ ని బేస్ చేసుకొని, లేకపోతే జామెట్రిక్ ప్రోగ్రెషన్ యూస్ చేసి జామెట్రిక్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేసేలాగా, తర్వాత ఐకాన్ బేస్డ్ అంటే ఇమేజెస్ తీసుకొని ఆ ఇమేజెస్ ని డిస్ప్లే చేయడము, తర్వాత హైరారికల్ వేలో రిప్రజెంట్ చేయడము. సో ఇలాగా మనం ఈ విజువలైజేషన్ టెక్నిక్ లో యూజర్ ఎలా అయితే కావాలనుకుంటున్నారో, డేటాని విజువలైజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫార్మాట్ లోకి మనం డేటాని డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఇది డేటా విజువలైజేషన్. దీంతో పాటు ఇంకా ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద ఫార్మ్స్ అన్నమాట.
సో అసోసియేషన్ రూల్స్, డెసిషన్ ట్రీస్, క్లాసిఫికేషన్ రూల్స్ విత్ రిలేషన్స్, ప్రెడిక్షన్ స్కీమ్స్, క్లస్టర్స్, ఇవన్నీ కూడా ఈ ఫార్మాట్ లో మనం డేటాని రిప్రజెంట్ చేయొచ్చు. సో నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే మనం యూజర్ కి ఒక ఫార్మాట్ లో ఫైనల్లీ అవుట్పుట్ ఏదైతే వచ్చిందో డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేసిన తర్వాత దాన్ని యూజర్ రిక్వెస్ట్ ని బేస్ చేసుకొని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఎలా రిప్రజెంట్ చేయాలి. సో ఈ వీటిలో మనం డిస్కస్ చేసిన ఏదో ఒక ఫార్మాట్ లో మనం అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయొచ్చు అనమాట. సో యాక్చువల్లీ ఇది షార్ట్ ఆన్సర్ కి వస్తుంది. సో ఒకవేళ ఇన్ డీటెయిల్ గా మనల్ని అడగకపోవచ్చు, అడిగితే కూడా మనం ఏం చేయాలంటే జస్ట్ ఇవేవైతే ఉన్నాయో ఈ పాయింట్స్ వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ గా మనం తర్వాత క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం కాబట్టి బ్రీఫ్ గా జస్ట్ 1 to 2 లైన్స్ మనం జస్ట్ వాటి గురించి రాస్తే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ జస్ట్ 5 మార్క్స్ క్వశ్చనే కాబట్టి జస్ట్ మీరు వాట్ ఈస్ మెంట్ బై నాలెడ్జ్ రిప్రజెంటేషన్, తర్వాత దాంట్లో హిస్టోగ్రామ్స్ అంటే ఏంటి, తర్వాత డేటాని ఎలా విజువలైజ్ చేయాలి, దాని తర్వాత డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనం డేటాని రిప్రజెంట్ చేసుకోవడానికి ఈ టెక్నిక్స్ ని మనం వాడచ్చు. ఏదో ఒక టెక్నిక్ యూస్ చేసుకొని డేటాని రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ప్రెడిక్షన్ స్కీమ్స్, నెక్స్ట్ క్లస్టర్స్, వీటన్నిటిలో ఇంకా సబ్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ స్కీమ్స్ లో ఏదో ఒక పర్టికులర్ స్కీమ్ యూస్ చేసి మనం ఏం చేస్తాం అంటే డేటాని రిప్రజెంట్ చేస్తాం. సో అలాగే క్లస్టర్స్ లో డేటాని మనం గ్రూప్ చేస్తాం కదా, ఆ డేటా గ్రూప్ చేసేటప్పుడు ఎలాంటి టెక్నిక్ మనం వాడచ్చు. ఇక్కడ టైప్ ఆఫ్ గ్రూపింగ్, పార్టీషన్స్ ఆర్ హైరారికల్ గ్రూపింగ్ ఆర్ డిస్క్రైబింగ్. సో ఇలాగా మనం ఏదో ఒక ఫార్మాట్ లో మనం డేటాని రిప్రజెంట్ చేయడానికి ఏదో ఒక టెక్నిక్ యూస్ చేసి డేటాని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో అది నాలెడ్జ్ రిప్రజెంటేషన్ గురించి. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మనకి సిలబస్ ఓరియంటెడ్ గా డేటా మైనింగ్ ఇష్యూస్, దాని తర్వాత ఏంటంటే డేటా వేర్ హౌస్, డేటా మైనింగ్ రిప్రజెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా మైనింగ్ సిస్టమ్ విత్ డేటాబేస్ ఆర్ డేటా వేర్ హౌస్ సిస్టమ్ ఉంది కదా. సో దీనికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, డేటా మైనింగ్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. రెండింటికి కన్ఫ్యూజన్ ఏం లేదు. యాక్చువల్లీ సిలబస్ ఓరియంటెడ్ గా చూస్తే అక్కడ ఏంటంటే ఇంటిగ్రేటింగ్ ఏ డేటా మైనింగ్ సిస్టమ్ విత్ డేటాబేస్ ఆర్ డేటా వేర్ హౌస్ సిస్టమ్ ఇష్యూస్ అని ఉంది. సో దీనికి మళ్ళీ మనం క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ చేయాలని చెప్పి డేటా మైనింగ్ ఇష్యూస్ నేను ఇక్కడ చెప్తున్నాను మీకు ఫస్ట్ ఇనిషియల్ గా, దీని తర్వాత డేటా ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ చూద్దాం. సో డేటా మైనింగ్ ఇష్యూస్ అంటే ఏంటి? సో డేటా మైనింగ్ చేసేటప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సో వాటిని ఎలాగా రెక్టిఫై చేసుకోవాలి, ఎలా డీల్ చేసుకోవాలి, ఇదంతా కూడా డేటా మైనింగ్ ఇష్యూస్ లో డిస్కస్ చేస్తాం అన్నమాట. Data mining is not an easy task as the algorithms used can get very complex and data is not always available at one place. It needs to be integrated from various heterogeneous data sources. These factors also create some issues. Here we will discuss the major issues regarding. So data mining అనేది ఈజీ టాస్క్ కాదు. సో డేటాని మనం ఏం చేస్తున్నాం, మైనింగ్ చేస్తున్నాం. మైనింగ్ చేసేటప్పుడు ఏంటి, డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని మనం మైనింగ్ టెక్నిక్ అప్లై చేసి సాల్వ్ చేస్తాం, డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ మనం యూస్ చేసే అల్గోరిథమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కాంప్లికేటెడ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే మనం డేటా ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తామో అది మనకు ఒకటే చోట, ఒకటే ప్లేస్, ఒకే లొకేషన్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉండకపోవచ్చు. ఇలాగా కొన్ని ఇష్యూస్ అనేవి అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి కొన్ని ఇష్యూస్ ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకున్నాం. సో అవేంటి అంటే ఫస్ట్ది mining methodology and user interaction. Secondly, performance issues. The diverse data type issues. So ఈ 3 type of issues గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇవి డేటా మైనింగ్ ఇష్యూస్ లో ఓవరాల్ గా అసలు మొత్తంగా మైనింగ్ ఇష్యూస్ అనేవి కొన్ని కామన్ గా అబ్జర్వ్ చేసే ఇష్యూస్ అన్ని కూడా ఇక్కడ ఫిగర్ లో రిప్రజెంట్ చేసాం అన్నమాట. దాంట్లో ఫస్ట్ ఇనిషియల్ గా మైనింగ్ మెథడాలజీ అండ్ యూజర్ ఇంటరాక్షన్ లో దీంట్లో అరైజ్ అయ్యే కొన్ని కామన్ పాయింట్స్ ఇవన్నీ, అలాగే పర్ఫార్మెన్స్ ఇష్యూలో అరైజ్ అయ్యే కొన్ని కాన్సెప్ట్స్ ఇవి. సో అలా ప్రతి ఒక్క కేటగిరీ వైజ్ గా చూసుకున్నట్లయితే ఆ పర్టికులర్ టెక్నిక్ కింద ఆర్ ఇష్యూ కింద కొన్ని సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో వాటి గురించి ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, మైనింగ్ మెథడాలజీ అండ్ యూజర్ ఇంటరాక్షన్. సో మైనింగ్ మెథడాలజీ, యూజర్ ఇంటరాక్షన్ లో మెయిన్ గా మనకి వచ్చే ఇష్యూస్ ఏంటి అని అంటే మైనింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ డేటాబేసెస్. సో ఇక్కడ ఏంటి,
మనకి ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ లోనే కాన్సెప్ట్ తెలిసిపోతుంది ఏంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది డేటాబేసెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మనకు అక్కడ అయ్యే ఇష్యూస్ ఏంటి. Different users may be interested in different kinds of knowledge. Therefore, it is necessary for data mining to cover a broad range of knowledge discovery tasks. సో ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇక్కడ డేటా మైనింగ్ అనే ప్రాసెస్ ని అప్లై చేసేటప్పుడు యూజర్ ఎవరైతే ఉన్నారో ఒక ఇండస్ట్రీ అనేది అప్రోచ్ అయింది అనుకోండి డేటా మైనింగ్ టెక్నిక్ కి. సో డేటా మైనింగ్ టెక్నిక్ కి వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు అందులో ఉన్న మెయిన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వ్యూస్ ఒకలాగే ఉండవు. సో ఆ వ్యూస్ వాళ్ళ వ్యూస్ ఎలా ఉంటాయి అనే దాని మీద బేస్ చేసుకొని ఏం చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో దట్ ఏమవుతుంది, అందరికీ సంబంధించిన ఇష్యూస్ కవర్ అవుతున్నాయా లేదా, అందరికి కావాల్సిన డేటా అనేది మనం మైనింగ్ ప్రాసెస్ లో యూటిలైజ్ చేస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవడానికి. ఇది ఫస్ట్ ఇష్యూ. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, సో డిఫరెంట్ యూజర్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ ని కన్సిడరేషన్ లో పెట్టుకొని డిఫరెంట్ మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో దట్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడే ఏం చేయాలి, ఇనిషియల్ గా బ్రాడ్ రేంజ్ అంటే ఎక్కువ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మెయిన్ గా ఏదైతే డేటా యూజ్ చేస్తున్నామో ప్రాసెస్ లో మొత్తం అందులో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయ్యేలాగా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి, interactive mining of knowledge at multiple levels of abstraction. The data mining process needs to be interactive because it allows user to focus the search for patterns, providing and refining data mining requests based on the return results. సో ఇక్కడ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని గెట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏమవ్వాలి, ఎవరైతే ఫైనల్ గా మనం ఏవైతే ప్యాటర్న్స్ ఎక్స్ట్రాక్ట్ చేసామో డిస్ప్లేకి ఇచ్చామో వాటి మీద అందరికీ కూడా ఇంటరాక్షన్ అనేది ఈజీగా ఉండేలాగా, దాంతో పాటు ఎవరు ఎలా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసినా కూడా దాన్ని ఈజీగా వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ వాళ్ళకి డిస్ప్లే అయ్యేలాగా ఉండేలాగా మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది అప్లై చేసుకోవాలి. అది సెకండ్ ఇష్యూ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఇన్కార్పొరేషన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్. To guide discovery process and to express the discovery patterns, the background knowledge can be used. Background knowledge may be used to express the discovered patterns not only in concise terms but at multiple levels of abstraction. ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అంటే ప్రీవియస్ గా వాళ్ళు ఆల్రెడీ డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేస్తే దాంట్లో వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసిన నాలెడ్జ్, వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యూజ్ చేసుకుంటా ప్రెసెంట్ ఏదైతే వాళ్ళు డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేస్తున్నారో ఏ డేటా సోర్స్ మీద వాటి యొక్క ప్రీవియస్ గా అప్లై చేసిన టెక్నిక్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని కూడా యూటిలైజ్ చేసుకుంటా డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తే ఏమవుతుందంటే అవి కూడా కన్సిడరేషన్ లో తీసుకున్నట్టయితే కనుక కరెక్ట్ లెవెల్లో డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది అప్లై చేయొచ్చు అనేది ఇంకొక ఇష్యూ. నెక్స్ట్ డేటా మైనింగ్ క్వరీ లాంగ్వేజెస్ అండ్ అడ్హోక్ డేటా మైనింగ్. సో ఇక్కడ చెప్పాను కదా ఇందాక డేటా మైనింగ్ క్వరీ లాంగ్వేజెస్ అనే కాన్సెప్ట్ ఉంది. యాక్చువల్లీ ఇది DBMS లో మీకు స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. సో స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ లో ఏంటంటే క్వరీస్ రాసుకుంటాం మనం. సో క్వరీస్ రాసుకొని దాని మీద బేస్ చేసుకొని డేటాబేస్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ డేటాబేస్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇక్కడ డేటా మైనింగ్ ప్రాసెస్ లో ఏం చేస్తామంటే డేటా మైనింగ్ క్వరీ లాంగ్వేజ్ లో క్వరీస్ రాసుకొని డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అన్నమాట. డేటా మైనింగ్ క్వరీ లాంగ్వేజ్ దట్ అలౌస్ ద యూజర్ టు డిస్క్రైబ్ అడ్హోక్ మైనింగ్ టాస్క్స్. అడ్హోక్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ గా ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని మీద బేస్ చేసుకొని మైనింగ్ టాస్క్ అనేది అప్లై చేయడం. Should be integrated with a data warehouse query language and optimized for efficient and flexible data mining. సో డేటా వేర్ హౌస్ క్వరీ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనం క్వరీస్ అంటే ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాలోంచి ఒక పర్టికులర్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే క్వరీ రాసుకుంటాం. సో క్వరీ రాసుకునేటప్పుడు ఏం కన్సిడరేషన్ లో పెట్టుకోవాలి, మనకి అవుట్పుట్ ఎలా కావాలి, తర్వాత ఎందులోంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము, ఇవన్నీ కన్సిడరేషన్ లో తీసుకొని క్వరీ రాసుకుంటాం. సో ఇక్కడ కూడా డేటా మైనింగ్ క్వరీ లాంగ్వేజ్ యూజ్ చేసి దాంట్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా సోర్స్ లోంచి ఏదైతే మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా క్వరీ అనేది కరెక్ట్ గా రాసుకున్నట్టయితే
మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా ఎఫిషియెంట్ గా అప్లై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది 4th ఇష్యూ. నెక్స్ట్ presentation and visualization of data mining results. Once the patterns are discovered, it needs to be expressed in high level languages and visual representation. These representations should be easily understandable. So once మనం ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఏవైతే ప్యాటర్న్స్ ఎవాల్యుయేట్ చేసామో మనం ఈ ప్రాసెస్ నుంచి, సో దాన్ని విజువల్ గా ప్రెజెంట్ చేసేటప్పుడు అవి ఈజీగా అర్థమయ్యేలాగా ఎవరైతే యూజర్ కావాలని రిక్వెస్ట్ చేశారో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే ఫార్మాట్ లో మనం డిస్ప్లే చేయాలి దాన్ని. ఇది నెక్స్ట్ ఇష్యూ. నెక్స్ట్ ఏంటి అంటే హ్యాండ్లింగ్ నాయిజీ ఆర్ ఇన్కంప్లీట్ డేటా. సో నాయిజీ ఆర్ ఇన్కంప్లీట్ డేటా కనుక అక్కడైతే దాని మీద మనం ఏం చేయాలి, ఆ ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలి. ద డేటా క్లీనింగ్ మెథడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు హ్యాండిల్ ద నాయిస్ అండ్ ఇన్కంప్లీట్ ఆబ్జెక్ట్స్. సో డేటా ప్రీ ప్రాసెసింగ్ అని చెప్పి దీని తర్వాత టాపిక్ అవుతుంది. దాంట్లో ఈ నాయిసీ ఇన్కంప్లీట్ డేటాని మనం ఎలాగా సాల్వ్ చేసుకోవాలి, ఎలా క్లియర్ చేసుకోవాలి అనే దానికి టెక్నిక్స్ ఉన్నాయి దాంట్లో. సో ఇక్కడ డేటా క్లీనింగ్ ప్రాసెస్ అప్లై చేసుకొని ఇలాంటి నాయిస్ ఆర్ ఇన్కంప్లీట్ డేటా ఏదైతే ఉందో దాని నుంచి కూడా కంప్లీట్ చేసుకొని డేటాని కరెక్ట్ గా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. If the data cleaning methods are not there, then the accuracy of the data discovered patterns will be poor. సో సపోజ్ ఇప్పుడు ఒక టేబుల్ తీసుకున్నాం అనుకోండి, టేబుల్లో ఎక్కడైనా వాల్యూస్ మిస్ అయినాయి, సో టేబుల్ మొత్తం కరెక్ట్ గా లేదు. సో టేబుల్లో వాల్యూస్ మిస్ అయినప్పుడు మనం దాని మీద డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేయాలంటే ఆ ఇన్కంప్లీట్ మీద డేటా అప్లై చేస్తే ఏమవుతుంది, మనకి కరెక్ట్ గా డేటాని మనం ఎవాల్యుయేట్ చేయడం అనేది కరెక్ట్ గా పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ ముందు ఏం చేయాలి, డేటా క్లీనింగ్ ప్రాసెస్ అప్లై చేయాలి. సో డేటా క్లీనింగ్ ప్రాసెస్ లో ఏం చేస్తాం అంటే ఎక్కడైతే డేటా మిస్ అయిందో ఆ మిస్సింగ్ డేటా అంతా కూడా ప్రాబబుల్ వాల్యూస్, ప్రాబబిలిటీ యూజ్ చేసుకొని దాని మీద మీన్ ఆర్ మీడియన్ వాల్యూస్ యూజ్ చేసుకొని మనం డేటాని ఫిల్ చేసుకుంటా డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా ఫిల్ చేసుకొని డేటాని కంప్లీట్ చేసిన తర్వాత దాని మీద డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది అప్లై చేసుకుంటాం. ఓకే, ఇది నెక్స్ట్ ఇష్యూ. లాస్ట్ ఏంటంటే ప్యాటర్న్ ఎవాల్యుయేషన్. ద ప్యాటర్న్స్ డిస్కవర్డ్ షుడ్ బి ఇంట్రెస్టింగ్ బికాస్ ఎయిదర్ దే రిప్రజెంట్ కామన్ నాలెడ్జ్ ఆర్ ల్యాక్ నావెల్టీ. సో ఇప్పుడు ఏవైతే ప్యాటర్న్స్ అనేవి వాళ్ళకి ఫైనల్ గా డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేసిన తర్వాత ఎవాల్యుయేట్ చేశారో అవి ఒక కామన్ గా అందరినీ రిప్రజెంట్ చేస్తూ ఒక కామన్ నాలెడ్జ్ అంటే కామన్ గా సంథింగ్ అనేది రిప్రజెంట్ చేసేలాగా ఉండొచ్చు. లేదు అని అంటే కనుక అన్ని ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ అన్ని ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తూ ఒక కామన్ సొల్యూషన్ లాగా మనకి ఎవాల్యుయేషన్ అనేది చేయొచ్చు. సో ఇది మైనింగ్ మెథడాలజీ అండ్ యూజర్ ఇంటరాక్షన్ ఇష్యూస్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. There can be performance related issues such as the following: efficiency and scalability of data mining algorithms. దీంట్లో ఫస్ట్ ఏంటి, efficiency and scalability of data mining algorithms. In order to effectively extract the information from huge amount of data in databases, data mining algorithm must be efficient and scalable. సో ఎఫిషియెంట్ గా మనం డేటా మైనింగ్ ప్రాసెస్ ని అప్లై చేయాలి అంటే ముందుగా మనం సెలెక్ట్ చేసిన అల్గోరిథం అనేది కరెక్ట్ గా పర్ఫార్మ్ చేసేలాగా అంటే సెలెక్ట్ చేసుకోవాలి. సో అది కనుక కరెక్ట్ గా వర్క్ చేయలేదు అని అంటే మనకి ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ అనేది యాక్యురసీ అనేది దానికి ఉండదు. సో దాని మీద బేస్ చేసుకొని ముందుగానే మనం ఏం చూస్ చేసుకోవాలి, కరెక్ట్ గా దానికి సూటబుల్ అయిన డేటా మైనింగ్ అల్గోరిథం అనేది ఇనిషియల్ గా సెలెక్ట్ చేసుకునేది కరెక్ట్ అల్గోరిథం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, సెకండ్ ప్యారలల్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ఇంక్రిమెంటల్ మైనింగ్ అల్గోరిథమ్స్. సో ఇక్కడ ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైనింగ్ అల్గోరిథమ్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ద ఫ్యాక్టర్స్ సచ్ as హ్యూజ్ సైజ్ ఆఫ్ డేటాబేసెస్, వైడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ డేటా మైనింగ్ మెథడ్స్ motivate the development of parallel and distributed data mining algorithms. సో ఇక్కడ మనం అల్గోరిథమ్స్ యూజ్ చేసేటప్పుడు కామన్ గా ఇప్పుడు మనం తీసుకున్న డేటాబేస్ ని బట్టి దాని కాంప్లెక్సిటీని బట్టి మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ ని ప్యారలల్ గా 2 అల్గోరిథమ్స్ ని 3 or 4 అల్గోరిథమ్స్ మనం ప్యారలల్ గా యూజ్ చేసుకోవడం, తర్వాత దాంట్లో ఉన్న టెక్నిక్స్ ని రెండు అల్గోరిథమ్స్ లో ఉన్న టెక్నిక్స్ ని కామన్ గా యూజ్ చేయడం, తర్వాత అలాగే ఇంక్రిమెంటల్ గా అంటే ఒక అల్గోరిథం అయిపోయిన తర్వాత దీని మీద బేస్ చేసుకొని ఇంకొక అల్గోరిథం యూజ్ చేయడం, ఇలాగా ఈ పర్టికులర్ గా ఈ అల్గోరిథం టెక్నిక్స్ యూజ్ చేసుకొని మనం కరెక్ట్ గా డేటాని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. These algorithms divide the data into partitions which is further processed in a parallel fashion.
సో ఇవేం చేస్తాయి, డేటాని పార్టిషన్ చేస్తాయి. సో పార్టిషన్ చేసిన తర్వాత మనం ఫర్దర్ గా ప్రాసెసింగ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా ప్యారలల్ గా వర్క్ అవుతా ఉంటాయి. దెన్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ద పార్టిషన్స్ ఈజ్ మర్జ్డ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ముందుగా వచ్చిన డేటాని పార్టిషన్ చేసుకొని దాని తర్వాత వచ్చిన రిజల్ట్స్ అన్నిటిని కలుపుకొని ఫైనల్ గా ఏం చేస్తాం, మొత్తం ప్రాసెస్ ని ఎవాల్యుయేట్ చేసుకొని ఒక ప్యాటర్న్ అనేది రిలీజ్ చేసుకుంటాం. The incremental algorithms update databases without mining the data again from scratch. సో ఇంక్రిమెంటల్ అల్గోరిథమ్స్ ఏం చేస్తాయంటే డేటాబేస్ ని అప్డేట్ చేసుకొని మళ్ళీ మనం మైనింగ్ ప్రాసెస్ అనేది ఇనిషియల్ ఫస్ట్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేసుకోకుండా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డేటాబేస్ లోనే మోడిఫికేషన్స్ చేసుకుంటూ డేటా మైనింగ్ ప్రాసెస్ ని కంటిన్యూ చేయడానికి ఇంక్రిమెంటల్ అల్గోరిథమ్స్ హెల్ప్ అవుతాయి. డిస్ట్రిబ్యూటెడ్ ప్యారలల్ అల్గోరిథమ్స్ ఏం చేస్తాయి, వచ్చిన డేటాని పార్టిషన్ చేసుకొని దాని మీద డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేసుకుని దాని మీద వచ్చిన ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి కామన్ గా ఒక సొల్యూషన్ అనేది ఇవ్వడానికి ఇక్కడ ప్యారలల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అల్గోరిథమ్స్ యూజ్ చేస్తాం. సో ఇవి పర్ఫార్మెన్స్ ఇష్యూస్. సో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ లో ఫస్ట్ ఏంటి, ఎఫిషియన్సీ అండ్ స్కేలబిలిటీ. సో మనం చూస్ చేసుకున్న అల్గోరిథం అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం చేసే డేటా మైనింగ్ టెక్నిక్ కి కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అనేది ఫస్ట్. సెకండ్ ఏంటి, మనం యూజ్ చేసే అల్గోరిథమ్స్ ని ప్యారలల్ గా లేదంటే డిస్ట్రిబ్యూటెడ్ గా లేదంటే ఇంక్రిమెంటల్ మైనింగ్ అల్గోరిథమ్స్ ఏదో ఒక అల్గోరిథమ్స్ ని కామన్ గా యూజ్ చేసి మనం ప్యాటర్న్స్ ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇది సెకండ్ ఇష్యూ. నెక్స్ట్ డైవర్స్ డేటా టైప్ ఇష్యూస్. సో ఇక్కడ డేటా టైప్ ని బేస్ చేసుకొని మనం కన్సిడరేషన్ లోకి తీసుకునే కాన్సెప్ట్ అన్నమాట. Handling of relational and complex types of data. The database may contain complex data objects, multimedia data objects, spatial data, temporal data, etc. It is not possible for one system to mine all these kind of data. So ఇక్కడ మనం డేటాబేస్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క డేటా అనేది అన్నిటికీ రిలేషన్ ఉండాలని లేదు. సో ఎలాంటి డేటా అయినా రావచ్చు. సో ఎలాంటి డేటా వచ్చినా కూడా మనం ఏం చేయాలి, కంపల్సరీగా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో అలాంటి డేటాకి డేటా వాల్యూస్ ని ఎలాగా సాల్వ్ చేయాలి అనేది ఇక్కడ మీకు కన్సిడరేషన్ లో తీసుకోవాల్సిన ఇంకొక ఇష్యూ అన్నమాట. సో ఎలాంటి డేటా టైప్ వస్తుంది, కామన్ గా ప్రతిసారి ఒకటే టైప్ ఆఫ్ డేటా మీద మనం డేటా మైనింగ్ టెక్నిక్స్ అప్లై చేయాలి. సో అది జామెట్రిక్ డేటా కావచ్చు, లేదంటే స్పాటియల్ డేటా కావచ్చు, లేదంటే మల్టీమీడియా డేటా కావచ్చు. ఎలాంటి డేటా వచ్చినా కూడా మనం ప్రాసెస్ అనేది దాని మీద బేస్ చేసుకొని ఆ ఇష్యూని గుర్తుపెట్టుకొని డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది అప్లై చేయాలి. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే మైనింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హెట్రోజినస్ డేటా టైప్స్, databases and global information systems. The data is available at different data sources or LAN or WAN. సో ఇక్కడ మనకి డేటా అనేది డేటా సోర్సెస్ డిఫరెంట్ డేటా సోర్స్ నుంచి LAN WAN తెలుసు కదా, లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్. సో లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లోపల సిస్టమ్ వేరే సిస్టమ్ లోంచి డేటా ఎక్స్ట్రాక్షన్ కావచ్చు. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ మీద బేస్ చేసుకొని డేటాని కనుక మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే అది దీస్ డేటా సోర్సెస్ మే బి స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ ఆర్ అన్స్ట్రక్చర్డ్. సో ఇక్కడ మనం కలెక్ట్ చేసిన డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉండొచ్చు, లేదంటే సెమీ స్ట్రక్చర్డ్ ఆర్ అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉండొచ్చు. సో ఎలా అయినా ఉండొచ్చు మనకు వచ్చిన డేటా అనేది. Therefore, mining the knowledge from them adds challenges to data mining. సో ఇలాంటి టైప్ ఆఫ్ డేటా మీద డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది అప్లై చేసినప్పుడు కంపల్సరీగా ఎలా ఉంటుందంటే అది ఛాలెంజింగ్ ఉంటుంది. ప్రతిసారి చెప్పినట్టుగా ఇందాక ఒకటే టైప్ ఆఫ్ డేటా ఉండదు. తర్వాత మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటా అనేది ఒక పర్టికులర్ గా ఒక ఫార్మాట్ లో ఉండాలని లేదు. సో ఎలాంటి డేటా వచ్చినా కూడా మనం మైనింగ్ టెక్నిక్స్ అనేవి దానికి తగ్గట్టుగా అప్లై చేసుకుంటా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇవి జనరల్ గా మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేసేటప్పుడు మనం ఫేస్ చేసే జనరల్ ఇష్యూస్ ఇవన్నీ. సో బ్రీఫ్ గా చెప్పాలి అని అంటే డేటా మైనింగ్ ఇష్యూస్ లో మనం 3 కేటగిరీస్ కింద క్లాసిఫై చేస్తే మైనింగ్ మెథడాలజీ, యూజర్ ఇంటరాక్షన్ ఫస్ట్ ది, సెకండ్ ఏమో పర్ఫార్మెన్స్ ఇష్యూస్, థర్డ్ ఏమో డైవర్స్ డేటా టైప్ ఇష్యూస్. సో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ మనం అప్లై చేస్తున్నాం, ఏ టైప్ ఆఫ్ అల్గోరిథం చూస్ చేసుకుంటున్నాం అనేది పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కింద డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ డైవర్స్ డేటా టైప్స్ ఏమో మనం డేటా సోర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటా అనేది ప్రతిసారి కామన్ గా ఒకటే ఫార్మాట్ లో ఉండదు.
సో ఎలాంటి డేటా వచ్చినా కూడా మనం ఏం చేయాలి, ఫార్మాటింగ్ దానికి తగ్గట్టుగా, అల్గోరిథమ్స్ దానికి తగ్గట్టుగా చూస్ చేసుకుంటా ప్రతిసారి ఛాలెంజింగ్ గా డేటా మైనింగ్ టెక్నిక్ అనేది అప్లై చేసుకుంటా కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి, మైనింగ్ మెథడాలజీ అండ్ యూజర్ ఇంటరాక్షన్. మనం ఇక్కడ కూడా డిస్కస్ చేసేది ఏంటంటే, మనం మైనింగ్ డేటా సోర్స్ అనేది ఎక్కడి నుంచి అయితే అది డిఫరెంట్ డేటా బేసెస్ నుంచి వస్తుందా, లేకపోతే మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ నుంచి తీసుకుంటున్నామా, తర్వాత బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని డేటా మైనింగ్ టెక్నిక్ కంప్లీట్ చేయాలి. తర్వాత క్వరీ లాంగ్వేజెస్ యూజ్ చేసి దాని ద్వారా కూడా మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. తర్వాత ఫైనల్ గా ప్రెజెంటేషన్ కానీ విజువలైజేషన్ కానీ మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేసిన తర్వాత యూజర్ కి అర్థమయ్యే విధంగా అది రిప్రజెంట్ చేయాలి. తర్వాత నాయిసీ ఆర్ ఇన్కంప్లీట్ డేటా వస్తే ముందే మనం డేటా క్లీనింగ్ ప్రాసెస్ అప్లై చేసిన తర్వాత మాత్రమే మనం డేటా మైనింగ్ టెక్నిక్ అనేది అప్లై చేయాలి, లేకపోతే వచ్చిన డేటా అనేది యాక్యురేట్ గా ఉండదు. తర్వాత ప్యాటర్న్ ఎవాల్యుయేషన్. సో ఫైనల్ గా మనకు వచ్చిన ప్యాటర్న్స్ అనేవి కరెక్ట్ గా యూజర్ కి కావాల్సిన విధంగా ఉన్నాయా లేదా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ రిగార్డింగ్ డేటా మైనింగ్. డేటా మైనింగ్ ప్రాసెస్ మనం అప్లై చేసేటప్పుడు జనరల్ గా ఫేస్ చేసే కొన్ని కామన్ ఇష్యూస్ అన్నమాట ఇవన్నీ. ఓకే, అర్థమవుతుందమ్మా? కంటిన్యూ చేయనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? స్పాటియల్ డేటా అంటే జామెట్రిక్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేసే డేటా. మొన్న లాస్ట్ క్లాస్ లో కూడా ఇంతకుముందు ఒకసారి చెప్పాను. స్పాటియల్ డేటా అంటే జామెట్రిక్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేసే డేటా. అంటే ఎక్స్ వై కోఆర్డినేట్స్ మీకు మ్యాథ్స్ లో వస్తాయి చూసారా, ఎక్స్ వై వాల్యూస్ ని రిప్రజెంట్ చేస్తారు, జామెట్రిక్ వాల్యూస్. సో ఆ డేటాని స్పాటియల్ డేటా అంటాం. ఓకేనా? కంటిన్యూ చేయనా? ఇక్కడ వరకు ఏం డౌట్స్ లేవు కదా? ఓకే. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంటిగ్రేటింగ్ ఏ డేటా మైనింగ్ సిస్టమ్ విత్ డేటాబేస్ ఆర్ డేటా వేర్ హౌస్ సిస్టమ్. సో ఒక డేటా మైనింగ్ సిస్టమ్ ని డేటా వేర్ హౌస్ లోకి కానీ ఆర్ డేటా బేస్ సిస్టమ్ లోకి కానీ మనం ఇంటిగ్రేట్ చేస్తే, అంటే దాంతో పాటు డేటాబేస్ ని మెయింటైన్ చేస్తే కనుక ఏమవుతుంది, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, అసలు దాంట్లో అరైజ్ అయ్యే ఇష్యూస్ ఏంటి? సో ఇందులో if a data mining system is not integrated with a database or a data warehouse system, then there will be no system to communicate with. యాక్చువల్లీ మనం ఇప్పుడు డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేస్తున్నాం అంటే కంపల్సరీగా ఒక డేటా సోర్స్ నుంచే మనం డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఆ డేటా సోర్స్ అనేది ఏదో డేటాబేస్ కావచ్చు, డేటా వేర్ హౌస్ కావచ్చు, డేటా రిపాజిటరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే ఏమవ్వాలి, ప్రతిసారి కంపల్సరీగా మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేసేటప్పుడు ఈ పర్టికులర్ డేటా మైనింగ్ సిస్టమ్ అనేది దేని నుంచి అయితే డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తుందో దాంతో పాటు ఇంటిగ్రేట్ అయి ఉండాలి. ఇంటిగ్రేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే దాంతో పాటు ఇంటరాక్టివ్ గా ఉండాలి. This scheme is known as the non-coupling scheme. In this scheme, the main focus is on data mining design and on developing efficient and effective algorithms for mining the available data sets. ఈ స్కీమ్ నే మనం నాన్ కప్లింగ్ స్కీమ్ అంటాము. తర్వాత ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఫోకస్ దేని మీద అంటే మనం యూజ్ చేసే ఎఫిషియెంట్ అల్గోరిథమ్స్. ఇప్పుడు మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేయడానికి మనం యూజ్ చేసే అల్గోరిథమ్స్ ఎలా పనిచేస్తాయి, ఎంత ఎఫెక్టివ్ గా ఉంటాయి, ఇప్పుడు మనం తీసుకున్న డేటా మీద ఏ పర్టికులర్ అల్గోరిథం అయితే సూటబుల్ గా ఉంటుంది, ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకుని చూడాలి. ద లిస్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ స్కీమ్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. సో అలాంటి ఇంటిగ్రేషన్ స్కీమ్స్ ఏంటి అని అంటే నో కప్లింగ్, లూజ్ కప్లింగ్, సెమీ టైట్ కప్లింగ్, టైట్ కప్లింగ్. సో దీంట్లో నో కప్లింగ్ అంటే ఏంటంటే ఇందులో మనం ఏదో ఒక డేటా సోర్స్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ పర్టికులర్ గా ఈ డేటా సోర్స్, ఈ డేటాబేస్ ఆర్ ఈ డేటా వేర్ హౌస్ అని చెప్పడానికి లేదు. సో ఏదో ఒక డేటా సోర్స్ నుంచి మనకు డేటా వచ్చి ఉంటుంది. In this scheme, the data mining system does not utilize any of the database or data warehouse functions. సో ఇందులో మనం ఎటువంటి ఫంక్షనాలిటీ, డేటాబేస్ కానీ డేటా వేర్ హౌస్ కానీ రిలేటెడ్ ఫంక్షనాలిటీ ఏవి కూడా యూజ్ చేయకుండా డేటా మైనింగ్ సిస్టమ్ అనేది కంటిన్యూ చేస్తాం. It fetches the data from a particular source and processes that data using some data mining algorithms.
ఈ మెథడ్ లో ఏం చేస్తామంటే ఏదో ఒక డేటా సోర్స్ నుంచి మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత డేటా మైనింగ్ అల్గోరిథం అనేది యూస్ చేసి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ద డేటా మైనింగ్ రిజల్ట్ ఈస్ స్టోర్డ్ ఇన్ అనదర్ ఫైల్. ఇక్కడ మనకి డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు కాబట్టి డేటా బేస్ కానీ డేటా వేర్ హౌస్ కానీ ఏదో ఒక సపరేట్ ప్లేస్ లో సపరేట్ లొకేషన్ లో మనం ఏం చేస్తామంటే ఈ డేటా ఫైల్ ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేసామో డేటా మైనింగ్ ప్రాసెస్ తర్వాత అది ఒక ఫైల్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. అది ప్యాటర్న్ కావచ్చు, ఒక రిపోర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అది నో కప్లింగ్ అంటే. సో నో కప్లింగ్ అంటే ఏంటి, డేటా బేసిక్ కానీ డేటా వేర్ హౌస్ కానీ డేటా మైనింగ్ సిస్టమ్ అనేది ఇంటిగ్రేషన్ అనేది ఉండదు ఇక్కడ. సో మనం ఏదో ఒక సోర్స్ నుంచి డేటాని గెట్ చేసిన తర్వాత ఏదో ఒక ఎఫిషియెంట్ అల్గోరిథం అనేది అప్లై చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసి దాంట్లో వచ్చిన రిజల్ట్ అనేది ఒక పర్టికులర్ లొకేషన్ లో సేవ్ చేసుకుంటాం. ఎక్కడ డేటా బేస్ లో కానీ డేటా వేర్ హౌస్ తో మనకి సంబంధం లేదు కాబట్టి వేరే లొకేషన్ లో సేవ్ చేసుకుంటాం ఆ ఫైల్. సో అది నో కప్లింగ్ అంటే. నెక్స్ట్ లూజ్ కప్లింగ్ అంటే ఏంటంటే ఇన్ దిస్ స్కీమ్ ద డేటా మైనింగ్ సిస్టమ్ మే యూజ్ సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ డేటా బేస్ అండ్ డేటా వేర్ హౌస్ సిస్టమ్. ఇందులో కొన్ని ఫంక్షనాలిటీస్ ఏవైతే మనం డేటా బేస్ లో నుంచి కానీ డేటా వేర్ హౌస్ నుంచి కానీ డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో దాంట్లో ఉన్న కొన్ని ఫంక్షనాలిటీస్ అనేవి ఇక్కడ యూజ్ చేసుకుంటాం. It fetches the data from the data repository managed by these systems and performs data mining on the data. ఇక్కడ డేటా రిపోజిటరీ అంటే ఏంటంటే టెంపరీగా ఒక లొకేషన్. సో టెంపరీగా డేటాని మనం డేటా బేస్ నుంచి కానీ డేటా వేర్ హౌస్ నుంచి కానీ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టేదాన్ని మనం డేటా రిపోజిటరీ అంటాం. సో అక్కడి నుంచి మనం ఏం చేస్తాం, డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాని తర్వాత డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. It then stores the mining result either in a file or in a designated place in a database or in the data warehouse. సో ఇక్కడ డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేసిన తర్వాత మనం ఏదర్ ఫైల్లో కానీ వేరే లొకేషన్ లో ఎక్కడొకక్కడ లేదంటే ఈ డేటాబేస్ తో మనకి కనెక్షన్ ఉంది కాబట్టి ఆ డేటాబేస్ లో కానీ డేటా వేర్ హౌస్ లో కానీ ఏదో ఒక లొకేషన్ లో మనం డేటాని మనకి వచ్చిన అవుట్పుట్ అనేది స్టోర్ చేసుకుంటాం. అది లూజ్ కప్లింగ్ అంటే. సో లూజ్ కప్లింగ్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి, కొన్ని ఫంక్షనాలిటీస్ ఏవైతే డేటాబేస్ ఆర్ డేటా వేర్ హౌస్ కి రిలేటెడ్ ఉన్నాయో వాటిలోన కొన్ని ఫంక్షనాలిటీస్ అనేవి ఇక్కడ డేటా మైనింగ్ సిస్టమ్ లో మనం యూజ్ చేసుకుంటాము. తర్వాత డేటా రిపోజిటరీ నుంచి డేటా కలెక్ట్ చేసుకుంటాము. తర్వాత డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది ఏదో ఒక ఫైల్లో లేదంటే డేటా బేస్ లో డేటా వేర్ హౌస్ లో ఏదో ఒక లొకేషన్ లో సేవ్ చేసుకుంటాము ఆ డేటాని. అది లూజ్ కప్లింగ్ అంటే. Next, semi-tight coupling. In this scheme, the data mining system is linked with a database or a data warehouse system, and in addition to that, efficient implementations of a few data mining primitives can be provided in the database. ఇక్కడ ఏం చేస్తాం అంటే డేటా మైనింగ్ సిస్టమ్ అనేది డేటాబేస్ తో డేటా వేర్ హౌస్ తో లింక్అప్ అయి ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే మనం ఇంప్లిమెంటేషన్ డేటా మైనింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి డేటా మైనింగ్ ప్రిమిటివ్స్ డేటా మైనింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి మనం ప్రాసెస్ అనేది డేటా మైనింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. ఇది సెమీ టైట్ కప్లింగ్ అంటే. నెక్స్ట్ టైట్ కప్లింగ్ అంటే ఏంటంటే ఇన్ దిస్ కప్లింగ్ ద డేటా మైనింగ్ సిస్టమ్ is smoothly integrated into the database or data warehouse system. సో డేటా మైనింగ్ అనేది కంప్లీట్ గా ఇక్కడ మీకు పేరులోనే తెలుస్తుంది. టైట్ గా కప్లింగ్ అంటే ఏంటి, కంప్లీట్ గా ఇంటిగ్రేట్ చేస్తాం అంటే డేటా బేస్ లోనే డేటా మైనింగ్ సిస్టమ్ కూడా కలిపేసి ఉన్నది. సో ఇక్కడ ప్రాసెస్ అనేది ఏమవుతుంది, ఎప్పుడైనా సరే రెండు కూడా కలిసే ఉంటాయి కాబట్టి మనం డేటా మైనింగ్ ప్రాసెస్ డేటా బేస్ రెండు ఇంటరాక్ట్ అయి ఉన్నాయి కాబట్టి డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. The data mining subsystem is treated as one functional component of an information system. సో అందుకనే ఇంటిగ్రేట్ అయ్యింది కాబట్టి కంప్లీట్ గా ఇంటిగ్రేట్ చేస్తాం కాబట్టి ఈ డేటా మైనింగ్ సిస్టమ్ ని కూడా వన్ ఆఫ్ ద పార్ట్ డేటాబేస్ లో వన్ ఆఫ్ ద పార్ట్ కింద కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. అది టైట్ కప్లింగ్ అంటే. సో ఇది ఒక డేటా మైనింగ్ సిస్టమ్ అనేది డేటాబేస్ ఆర్ డేటా వేర్ హౌస్ సిస్టమ్ లో ఇంటిగ్రేట్ చేసుకోవడానికి మనం డేటాబేస్ ని ఆర్ డేటా వేర్ హౌస్ ని ఎలా లింక్అప్ చేస్తున్నామో డేటా మైనింగ్ సిస్టమ్ తోటి. సో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు దాన్ని నో కప్లింగ్ సిస్టమ్ లో ఇంటిగ్రేట్ చేస్తున్నామా లేదంటే లూజ్ కప్లింగ్ ఆర్ సెమీ టైట్ కప్లింగ్ ఏ మెథడ్ ని మనం యూజ్ చేసి ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. సో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఏదో ఒక స్కీమ్ ని బేస్ చేసుకొని మనం ఈ కప్లింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్, సో దీంట్లో అరైజ్ అయ్యే ఇష్యూస్ ఏంటి? సో ఇట్లాగా ఇంటిగ్రేట్ చేస్తే
ఒకవేళ డేటా మైనింగ్ సిస్టమ్ అనేది డేటాబేస్ తో కానీ వేర్ హౌస్ తో కానీ ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఎలాంటి ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతాయి. సో ఇష్యూస్ ఏంటి అని అంటే స్కీమా ఇంటిగ్రేషన్ ఒకటి, నెక్స్ట్ రిడెండెన్సీ ఒకటి, డిటెక్షన్ అండ్ రిజల్యూషన్ ఆఫ్ డేటా వాల్యూస్ కాన్ఫ్లిక్ట్స్, డేటా వాల్యూ కాన్ఫ్లిక్ట్స్. సో ఈ 3 ఇష్యూస్ అనేవి అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పర్టికులర్ గా ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్ గా చెప్పాలి అని అంటే ఫస్ట్ ఇనిషియల్ గా స్కీమా ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేట్ మెటా డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. సో ఇక్కడ ఏం చేస్తాం, మెటా డేటా అంటే లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను, డేటా అబౌట్ డేటా ఈజ్ నథింగ్ బట్ మెటా డేటా. డేటా గురించే మనం డేటాని స్టోర్ చేసుకుంటే మెటా డేటా అంటున్నాం. అంటే ఎలాగంటే సపోజ్ ఒక టేబుల్లో వాల్యూ స్టోర్ చేసినప్పుడు ఆ టేబుల్లో ఏముంది కంటెంట్ అనే దాని గురించి అనేది వేరే లొకేషన్ లో సేవ్ చేసాం అనుకోండి, దాన్నే మనం మెటా డేటా అంటాం. సో ఇంటిగ్రేట్ మెటా డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం మెటా డేటాని తీసుకోవడం అదొకటి. తర్వాత ద రియల్ వరల్డ్ ఎంటిటీస్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ బి మ్యాచ్డ్ రిఫర్డ్ టు యాజ్ ద ఎంటిటీ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం. సో ఇక్కడ రియల్ వరల్డ్ ఎంటిటీస్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక కస్టమర్ రియల్ వరల్డ్ ఎంటిటీ ఆర్ ఐ స్టూడెంట్ రియల్ వరల్డ్ ఎంటిటీ. సో ఈ రియల్ వరల్డ్ ఎంటిటీస్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూలో చూస్తారు ఆ ఎంటిటీని ఆర్ ఆ ఎంటిటీకి సంబంధించిన అట్రిబ్యూట్స్. సో అవి చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే పర్టికులర్ గా ఇప్పుడు ఏదైతే మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అప్లై చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనం మైనింగ్ టెక్నిక్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం అనుకున్న కాన్సెప్ట్ వేరైతే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వేరుగా ఉండొచ్చు. సో అక్కడ కొన్ని ఇష్యూస్ అనేవి అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కంప్లీట్ గా మనం తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి డేటా అనేది, కరెక్ట్ గా యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ కెన్ ద డేటా అనలిస్ట్ అండ్ కంప్యూటర్ be sure that customer ID in one database and customer number in another reference to the same attribute. సో కస్టమర్ ఐడి ఒక టేబుల్లో మెయింటైన్ చేసాం అనుకోండి, నెక్స్ట్ కస్టమర్ నెంబర్ అనేది ఇంకొక టేబుల్లో మెయింటైన్ చేసాం అనుకోండి, ఈ 2 టేబుల్స్ నుంచి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కస్టమర్ ఐడి కస్టమర్ నెంబర్ ఒకటే అనే గ్యారంటీ మనకి ఎలా తెలుస్తుంది, సిస్టమ్ కి కానీ డేటాని అనాలిసిస్ చేసే వాళ్ళకి కానీ ఆ పాయింట్ ఎలా తెలుస్తుంది, ఆ పాయింట్ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. అది ఫస్ట్ స్కీమా ఇంటిగ్రేషన్ అంటే. నెక్స్ట్ రిడెండెన్సీ. అన్ అట్రిబ్యూట్ మే బి రిడెండెంట్ ఇఫ్ ఇట్ కెన్ బి డిరైవ్డ్ ఆర్ అబ్టైనింగ్ ఫ్రమ్ అనదర్ అట్రిబ్యూట్ ఆర్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో ఒక అట్రిబ్యూట్ నుంచి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటప్పుడు దాంట్లోంచి కరెక్ట్ గా డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము, ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ అవసరం లేదు ఇంకా అనేది మనం చెప్పడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. Inconsistencies in attribute can also cause redundancies in the resulting data set. Some redundancies can be detected by correlation analysis. ఇక్కడ అట్రిబ్యూట్ అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక టేబుల్ మెయింటైన్ చేస్తాం అనుకోండి, సో టేబుల్ మెయింటైన్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ స్టోర్ చేసుకుంటాం. అట్రిబ్యూట్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టేబుల్లో హెడర్ రో, సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ క్లాస్, తర్వాత మార్క్స్ లేదంటే అడ్రస్, ఇలా పైన హెడర్ రో ఉంటుంది కదా, వాటిని ఇక్కడ అట్రిబ్యూట్స్ అంటాం. సో మనం ఇక్కడ డేటా మైనింగ్ ప్రాసెస్ లో డేటా ఇంటిగ్రేషన్ టెక్నిక్ అప్లై చేసేటప్పుడు ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ అనేది అవసరం లేదు ఈ పర్టికులర్ డేటా మైనింగ్ ప్రాసెస్ లో అనేది చెప్పడానికి కంప్లీట్ గా ఛాన్సెస్ లేవు. ఇది యాక్యురేట్ డేటా, ఇది యాక్యురేట్ డేటా కాదు, ఇది రిలయబుల్, ఇది తీసుకోవాలి, ఇది తీసుకోక్కర్లేదు అనే చెప్పే ఛాన్సెస్ లేవు. సో అలాగా కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ అంటే ఇన్కరెక్ట్. సో ఇన్కన్సిస్టెన్సీస్ అనేవి అక్కరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటివన్నీ కూడా ఎరాడికేట్ చేసుకోవాలి. తర్వాత డిటెక్షన్ అండ్ రిజల్యూషన్ ఆఫ్ డేటా వాల్యూ కాన్ఫ్లిక్ట్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఎక్కడ ప్రాబ్లం వస్తుందో వాటిని ఐడెంటిఫై చేయడం, వాటిని రిజాల్వ్ చేసుకోవడం. This is the third important issue in data integration. Attribute values from another different sources may differ for the real same world entity. సో చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్ లో చూసారా, కస్టమర్ ఐడి కస్టమర్ నెంబర్, యాక్చువల్లీ రెండు రిఫర్ చేసేది సేమ్ వాల్యూస్ నే, కాకపోతే ఏంటి ఒక టేబుల్ ఏమో కస్టమర్ ఐడి అని ఉంది, ఇంకొక టేబుల్ ఏమో కస్టమర్ నెంబర్ అని ఉంది. ఇక్కడ ఏమొస్తుంది, ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో ఇది ఒకటేనా కాదా? సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అరైజ్ అయినప్పుడు మనం ఏం చేయాలి, డేటాని స్టోర్ చేసుకునేటప్పుడు కరెక్ట్ గా స్టోర్ చేసుకోవాలి. సో సేమ్ వాల్యూస్ అయినప్పుడు సేమ్ నేమ్ తో స్టోర్ చేస్తే మాత్రమే మనకి ఆ యాక్యురసీ అనేది, ప్రాబ్లమ్స్ అనేవి మనం ఇష్యూస్ అనేవి అరైజ్ అవ్వకుండా చెక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి.
An attribute in one system may be recorded at a lower level abstraction than the same attribute differ in another. సో ఒక సిస్టమ్ లో ఒకలాగా రికార్డ్ చేసుకుంటే ఇంకొక సిస్టమ్ లో దానికి సంబంధించి ఇంకొకలాగా రికార్డ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఏమవుతుంది, ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. దీంతో పాటు ఏంటంటే ఒక ఆట్రిబ్యూట్ అనేది కంప్లీట్ గా ఇంకొక ఆట్రిబ్యూట్ లోకి చేంజ్ చేసుకుంటున్నాం. సపోజ్ ఇప్పుడు సిటీ అని రాసుకునే ప్లేస్ లో కంట్రీ అని రాసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, సిటీ వేరు కంట్రీ వేరు. సో సిటీ ప్లేస్ లో మనం కంట్రీ రాసుకున్నట్టయితే కనుక ఒక టేబుల్ లో మెయింటైన్ చేసేటప్పుడు ఇక్కడ డేటా అబ్స్ట్రాక్షన్ అనేది హయ్యర్ లెవెల్లో ఉంటుంది సెకండ్ టేబుల్, ఇక్కడ ఏమవుతుంది లోయర్ లెవెల్లో ఉంటుంది. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ కూడా అరైజ్ అవుతాయి అన్నమాట ఇక్కడ డేటా ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఏవైతే డేటా ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో మనం ఫేస్ చేసే జనరల్ ఇష్యూస్. స్కీమా ఇంటిగ్రేషన్ ఒకటి, రిడెండెన్సీ ఒకటి, నెక్స్ట్ డిటెక్షన్ అండ్ రెజల్యూషన్ ఆఫ్ డేటా వాల్యూ కాన్ఫ్లిక్ట్స్ ఒకటి. సో ఈ 3 ఇష్యూస్ అనేవి డేటా ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో మనకి జనరల్ గా ఫేస్ చేసే ఇష్యూస్ అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఇంకా ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ లో ఎక్కడన్నా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ దాకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడిగితే నేను క్లారిఫై చేస్తా. దీని తర్వాత డేటా ప్రీ ప్రాసెసింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, కొంచెం పెద్దది. ఆల్రెడీ ఇది కూడా మీరు వినేశారు సార్ చెప్పినప్పుడు క్లాస్ లో. నాకు తెలిసినంత వరకు మొత్తం ఈ కాన్సెప్ట్స్ అన్ని సార్ కవర్ చేస్తారు. సరే అయితే డేటా ప్రీ ప్రాసెసింగ్ చూద్దాం. సో ఒక 5 minutes ఎక్స్టెండ్ చేద్దాం క్లాస్, ఈ టాపిక్ అయిపోగొట్టేద్దాం ఇవాళ క్లాస్ లో. ఓకే, వాట్ ఈస్ మెన్ బై డేటా ప్రీ ప్రాసెసింగ్? సో డేటా ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్ అనేది ఏంటంటే, మనం ఇందాక చెప్పాను చూసారా డేటా క్లీనింగ్ ప్రాసెస్ అని చెప్పి. సో ఎక్కడైతే ఇన్కరెక్ట్ డేటా ఉంటుందో దాన్ని అంతా ఫిల్అప్ చేసుకొని డేటా అక్యురసీని అనేది మెయింటైన్ చేసుకోవడానికి ముందు ఏం చేస్తాం అంటే డేటాని ప్రీ ప్రాసెస్ చేసుకుంటాం. సో ఈ ప్రీ ప్రాసెస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఎక్కడైతే ఇన్కన్సిస్టెన్సీస్, ఎక్కడైతే మిస్సింగ్ గా ఉంటుందో, డేటా ఎక్కడ మిస్ అవుతుందో అక్కడ డేటాను అంతా ఫిల్ చేసుకొని కరెక్ట్ గా డేటాబేస్ ని మనం ముందు మెయింటైన్ చేసుకొని దాని తర్వాత డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తాం. డేటా ప్రీ ప్రాసెసింగ్ is a data mining technique which is used to transform the raw data in a useful and efficient format. సో ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్న రా డేటాని ఒక యూస్ఫుల్ ఫార్మాట్ లోకి కన్వర్షన్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటాం. సో ఇక్కడ డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది 3 స్టేజెస్ లో చేసుకుంటాం అనమాట. ఫస్ట్ ఏంటంటే డేటా క్లీనింగ్, దాని తర్వాత డేటా ట్రాన్స్ఫర్మేషన్, దాని తర్వాత డేటా రిడక్షన్. సో ఇక్కడ ప్రతి ఒక్క స్టెప్ లో కూడా ఇండివిజువల్ గా మనం ఫాలో అయ్యే జనరల్ గా కొన్ని ఫాలో అవ్వాలి. సో ప్రతి ఒక్క స్టెప్ లో మనం ఈ కొన్ని స్కీమ్స్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే డేటాని కంప్లీట్ చేసుకుంటా నెక్స్ట్ స్టెప్ కి అలా మూవ్ అవుతా ఉంటాం. సో ఇన్ డీటెయిల్ గా చెప్పాలి అని అంటే ఫస్ట్ ఇనిషియల్ గా డేటా క్లీనింగ్ గురించి. సో డేటా క్లీనింగ్ లో మనం మిస్సింగ్ డేటాని, నాయిసీ డేటాని మనం ఎలాగా కంప్లీట్ చేసుకోవాలి అనేది డేటా క్లీనింగ్ ప్రాసెస్ లో కంప్లీట్ చేసుకుంటాం. డేటా క్లీనింగ్ అంటే ఏంటి? ఇనిషియల్ గా ద డేటా క్యాన్ హ్యావ్ మెనీ ఇర్రిలవెంట్ అండ్ మిస్సింగ్ పార్ట్స్. సో జనరల్ గా డేటాబేస్ నుంచి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు కొన్ని ఇర్రిలవెంట్ డేటా అంటే రిలవెంట్ గా లేని డేటా, దాని తర్వాత మిస్సింగ్ పార్ట్స్. సో దీంట్లో కొన్ని పార్ట్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. టు హ్యాండిల్ దిస్ పార్ట్ డేటా క్లీనింగ్ ఇస్ డన్. సో ఇలాంటి డేటాని డీల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం, డేటా క్లీనింగ్ అనేది చేస్తాం. ఇట్ ఇన్వాల్వ్స్ హ్యాండ్లింగ్ ఆఫ్ మిస్సింగ్ డేటా అండ్ నాయిసీ డేటా. ఇట్ ఇన్వాల్వ్స్ హ్యాండ్లింగ్ ఆఫ్ మిస్సింగ్ అండ్ నాయిసీ డేటా. మిస్సింగ్ డేటాని లేదంటే నాయిసీ డేటాని ఎలాగా హ్యాండిల్ చేయాలి అనేది డేటా క్లీనింగ్ ప్రాసెస్ లో కంప్లీట్ చేస్తాం. సో మిస్సింగ్ డేటా అంటే ఏంటి? దిస్ సిచ్యువేషన్ అరైజెస్ వెన్ సమ్ డేటా ఈజ్ మిస్సింగ్ ఇన్ ద డేటా. సో కొన్ని పార్ట్స్ లో డేటా ఇందాక చెప్పినట్టుగా ఒక టేబుల్లో కొన్ని వాల్యూస్ మిస్ అయినాయి అనుకోండి, అక్కడ దాన్ని ఏమవుతుంది, డేటా మిస్సింగ్ అంటాం. సో అలా మిస్ అయిన డేటాని ఎలాగ ఫిల్ చేయాలి? ఇట్ కెన్ బి హ్యాండిల్ ఇన్ వేరియస్ వేస్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్. సో దాన్ని హ్యాండిల్ చేయడానికి కొన్ని వేస్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ది ఇగ్నోర్ ద ట్యూపుల్స్ ఫిల్ ద మిస్సింగ్ వాల్యూస్.
సో ఇగ్నోర్ ద టూపుల్స్ లో ఏం చేస్తామంటే దిస్ అప్రోచ్ ఈస్ సూటబుల్ ఓన్లీ వెన్ ద డేటా సెట్ వీ హ్యావ్ ఈస్ క్వైట్ లార్జ్ అండ్ మల్టిపుల్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ విత్ ఇన్ ఏ టూపుల్. సో అప్పుడు ఏం చేయాలి, ఒకవేళ ఇలాగ మల్టిపుల్ ప్లేసెస్ లో కనుక మనకి డేటా అనేది మిస్ అయినట్టయితే కనుక దాన్ని ఇగ్నోర్ చేసేసి, అంటే ప్రెసెంట్ మనం డేటా ఎక్స్ట్రాక్షన్ లో ఆ పర్టికులర్ రికార్డ్ ని తీసేసి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఫస్ట్ ప్రొసీజర్ అని చెప్తున్నారు. సో ఎక్కడైతే మల్టిపుల్ వాల్యూస్ మిస్ అయినాయో, మల్టిపుల్ వాల్యూస్ మిస్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ మల్టిపుల్ వాల్యూస్ ని ఫిల్ చేసుకోవడం పాసిబుల్ కాదు. సో అలాంటి కేసెస్ లో ఏం చేస్తాం, ఆ పర్టికులర్ రికార్డ్ ని ఎలిమినేట్ చేసేస్తాం మొత్తం మనం ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ లో. అది ఫస్ట్ టెక్నిక్. సెకండ్ ఏంటంటే ఫిల్ ద మిస్సింగ్ వాల్యూస్. There are various ways to do this task. We can choose to fill the missing values manually by attribute mean or the most probable value. అట్రిబ్యూట్ యొక్క మీన్ వాల్యూతో కానీ లేకపోతే ప్రాబబుల్ వాల్యూ అంటే ప్రాబబిలిటీని బేస్ చేసుకొని దాంట్లో ఫ్రీక్వెంట్ గా అక్కర్ అవుతున్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసుకోవడం కానీ, ఇలాగా ఏదో ఒక ప్రొసీజర్ యూజ్ చేసి మనం మిస్సింగ్ వాల్యూస్ ని ఫిల్ చేసుకోవడం సెకండ్. సో ఇక్కడ మిస్సింగ్ డేటాని మనం ఎలా డీల్ చేసుకోవాలి, టూపుల్ ని ఏదర్ ఇగ్నోర్ చేయడం అంటే కంప్లీట్ గా డేటాబేస్ లోంచి తీసేయడం, లేదంటే కనుక మిస్సింగ్ వాల్యూస్ ని ఫిల్ చేసుకోవడం. సో మిస్సింగ్ వాల్యూస్ ని ఏదో ఒక ప్రాబబిలిటీ మెథడ్స్ యూజ్ చేసి మనం ఏం చేసుకుంటాం, ఫిల్ చేసుకుంటా రావాలి. సో అలాగా మిస్సింగ్ డేటాని డీల్ చేసుకుంటాం. సెకండ్, నాయిసీ డేటాని ఎలా డీల్ చేయాలి. సో నాయిసీ డేటా ఈజ్ ఏ మీనింగ్లెస్ డేటా దట్ క్యాన్ బి ఇంటర్ప్రిటెడ్ బై మెషిన్స్. సో మెషిన్స్ లో అంటే కంప్యూటర్స్ లో ఆర్ ఏదైతే మెషిన్స్ మనం యూజ్ చేస్తున్నాం డేటా మైనింగ్ టెక్నిక్ లో, వాటిల్లో ఈ డేటాకి ఒక మీనింగ్ అనేది లేకుండా అంటే ఇర్రెలవెంట్ డేటా కనుక మనకు ఉంటే దాన్ని ఎలా డీల్ చేయాలి. ఇట్ కెన్ బి జనరేటెడ్ డ్యూ టు ఫాల్టీ డేటా కలెక్షన్, డేటా ఎంట్రీ ఎర్రర్స్. సో డేటా ఎంటర్ చేసేటప్పుడు ఎర్రర్స్ ద్వారా కానీ, లేదంటే ఫాల్ట్ గా అంటే మనం డిటెక్ట్ చేసిన డేటాని అంటే ఇది ఇర్రెలవెంట్ డేటా అని అనుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుంది, మనకి నాయిసీ డేటా అనేది వస్తుంది. సో ఆ నాయిసీ డేటా వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో దాన్ని హ్యాండిల్ చేయడానికి 3 టెక్నిక్స్ యూజ్ చేశారు. అవేంటి అని అంటే బిన్నింగ్ మెథడ్ ఒకటి, రిగ్రెషన్ ఒకటి, క్లస్టరింగ్ ఒకటి. సో ఈ బిన్నింగ్ మెథడ్ అంటే ఏంటి, దిస్ మెథడ్ వర్క్స్ ఆన్ సార్టెడ్ డేటా ఇన్ ఆర్డర్ టు స్మూత్ ఇట్. సో సార్టెడ్ డేటా మీద మనం ఏం చేస్తాం, దీన్ని కరెక్ట్ గా అక్యురేట్ గా మెయింటైన్ చేయడానికి ప్రాసెస్ అనేది అప్లై చేస్తాం. The whole data is divided into segments of equal size and then various methods are performed to complete the data. హోల్ డేటా అనేది మనం సెగ్మెంట్స్ కింద అంటే పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని దాని తర్వాత మెథడ్స్ అనేవి అప్లై చేసుకుంటాం టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి. ఈ సెగ్మెంట్ ఈస్ హ్యాండిల్ సపరేట్లీ. వన్ కెన్ రీప్లేస్ ఆల్ డేటా ఇన్ ఏ సెగ్మెంట్ బై ఇట్స్ మీన్ ఆర్ బౌండరీ వాల్యూస్ కెన్ బి యూజ్డ్ టు కంప్లీట్ ద టాస్క్. సో ఈచ్ సెగ్మెంట్ ని మనము విడివిడిగా సపరేట్ గా హ్యాండిల్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాం, ఇనిషియల్ గా ముందు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని పార్ట్స్ కింద, ఆ పార్ట్స్ ని ఇక్కడ మనం సెగ్మెంట్స్ అంటున్నాము, ఆ సెగ్మెంట్ మీద ఇండివిజువల్ గా వర్క్ చేసి దాని యొక్క మీన్ వాల్యూ ఆర్ బౌండరీ వాల్యూని బేస్ చేసుకొని మొత్తం అంతా డేటాని క్లియర్ చేసుకుంటూ రావాలి కరెక్ట్ గా యాక్యురేట్ గా. ఇప్పుడు మనకి డేటాబేస్ ఎలా కావాలనుకుంటున్నామో, డేటా ఎలా కావాలనుకుంటున్నామో దాంట్లో కన్వర్ట్ చేసుకుంటూ రావాలి. అది ఫస్ట్ బిన్నింగ్ మెథడ్ అంటే. నెక్స్ట్ సెకండ్ ఏంటి, రిగ్రెషన్. హియర్ డేటా కెన్ బి మేడ్ స్మూత్ బై ఫిట్టింగ్ ఇట్ టు ఏ రిగ్రెషన్ ఫంక్షన్. సో రిగ్రెషన్ ఫంక్షన్ అనేది అప్లై చేసుకొని మనకి కావాల్సిన ఫార్మాట్ లోకి డేటా అనేది కన్వర్ట్ చేసుకుంటాం. ద రిగ్రెషన్ యూజ్డ్ మే బి లీనియర్ ఆర్ మల్టిపుల్. సో ఇండిపెండెంట్ వేరియబుల్ మీద ఆర్ మల్టిపుల్ వేరియబుల్స్ మీద యూజ్ చేసి మనం రిగ్రెషన్ ప్రాసెస్ అనేది అప్లై చేసుకొని డేటాని నాయిసీ డేటాని క్లియర్ చేసేసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ ఏంటి, క్లస్టరింగ్. దిస్ అప్రోచ్ గ్రూప్స్ ద సిమిలర్ డేటా ఇన్ ఏ క్లస్టర్. సో ఇక్కడ ఏం చేస్తాం, గ్రూపింగ్ చేసుకుంటూ వస్తాం. చెప్పాం కదా క్లస్టరింగ్ అంటే తెలుసు కదా. సో సిమిలర్ గా ఉన్న డేటాని మనం ఏం చేస్తాం, గ్రూప్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ద అవుట్లియర్స్ మే బి అన్డిటెక్టెడ్ ఆర్ ఇట్ విల్ ఫాల్ అవుట్ సైడ్ ద క్లస్టర్స్. సో ఏవైతే మనకి ఇర్రిలవెంట్ గా ఏదైతే డేటా ఉందో దీని వల్ల ఏమవుతుంది, గ్రూప్ చేయడం వల్ల ఏమవుతుంది, సో ఎక్కడైతే రిలవెంట్ గా ఉందో డేటా అదంతా ఒక గ్రూప్ కింద వస్తుంది. సో ఏ గ్రూప్ కి రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో అదేమైపోతుంది, ఒక సైడ్ కి తీసేసుకుంటాం, రైట్. సో ఇలాగా మనం క్లస్టరింగ్ ప్రాసెస్ లో ఏం చేస్తాం అంటే మనం డిటెక్ట్ చేసిన డేటా అనేది మొత్తం కూడా ఇర్రిలవెంట్ డేటా అనేది గ్రూప్స్ చేసుకోవడం ద్వారా ఇక్కడ నాయిసీ డేటా అనేది క్లియర్ చేసేసుకుంటాం. అంటే ఇర్రిలవెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసేసుకుంటాం. ఇది ఇంకొక టెక్నిక్. సో డేటా ప్రాసెసింగ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి, డేటా క్లీనింగ్. సో ఆ డేటా క్లీనింగ్ లో మనం ఫేస్ చేసే జనరల్ ఇష్యూస్ ఏంటి,
మిస్సింగ్ డేటా ఒకటి, నాయిసీ డేటా అనేది మనకి వస్తుంది. సో ఆ మిస్సింగ్ డేటాని ఎలా డీల్ చేయాలి, నాయిసీ డేటాని ఎలా డీల్ చేయాలి. సో మిస్సింగ్ డేటాని మనం డీల్ చేసుకోవడానికి ఏదర్ మనకు వచ్చిన రికార్డ్ లోంచి ఎక్కడైతే ఎక్కువ వాల్యూస్ మిస్ అవుతున్నాయో అలాంటి రికార్డ్స్ ని డిలీట్ చేసేయడం. టూపుల్ అంటే రికార్డ్ అమ్మా. సో అందుకని నేను రికార్డ్ అని చెప్పిన మీకు అర్థమవుతుందని. టూపుల్ అన్నా రికార్డ్ అన్నా ఒకటే. రికార్డ్ అంటే ఒక రో, టేబుల్లో ఒక రో. సపోజ్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా స్టూడెంట్ నెంబర్, నేమ్, అడ్రస్ ఇదంతా ఉందనుకోండి, ఆ మొత్తం ఎంటైర్ రోని మనం ఒక రికార్డర్ టూపుల్ అంటాం. సో అలాంటి టూపుల్స్ ఎక్కడైతే ఎక్కువ వాల్యూస్ మిస్ అవుతున్నాయో దాన్ని ఇగ్నోర్ చేయడం, అంటే తీసేయడం డేటా ఎక్స్ట్రాక్షన్ లోంచి, అదొకటి. సెకండ్ ఏమో మిస్సింగ్ వాల్యూస్ ని మనం ప్రాబబిలిటీ టెక్నిక్స్ యూస్ చేసి ఫిల్ చేసుకుంటూ రావడం ఇంకొకటి. నెక్స్ట్ నాయిసీ డేటా ఉంటే కనుక దాన్ని ఏదర్ బిన్నింగ్ మెథడ్ అని రిగ్రెషన్ కానీ క్లస్టరింగ్ కానీ ఇలా ఏదో ఒక ప్రాసెస్ అప్లై చేసి దాన్ని స్మూత్ చేసేసుకుంటాం. అంటే ఇర్రెలవెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేసిన దాంట్లో నుంచి తీసేసుకుంటాం. దాన్ని మనం నాయిసీ డేటా. నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? దిస్ స్టెప్ ఈస్ టేకెన్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా ఇన్ అప్రోప్రియేట్ ఫార్మ్ సూటబుల్ ఫర్ మైనింగ్ ప్రాసెస్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సెకండ్ స్టెప్ లో మనకి డేటా మైనింగ్ టాస్క్ అప్లై చేసుకోవడానికి సూటబుల్ ఫార్మాట్ లోకి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇందాక డేటా క్లీనింగ్ చేస్తాం. సో డేటాని క్లీన్ చేసేసి మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, డేటాని మనకు ప్రాబబుల్ గా ఇప్పుడు మనకి ఏ ఫార్మాట్ లోకి కావాలో ఆ ఫార్మాట్ లోకి కన్వర్షన్ అనేది డేటా ట్రాన్స్ఫర్మేషన్ లో చేస్తాం. సో దాంట్లో కొన్ని వేస్ అనేవి జనరల్ గా ఫాలో అవుతాము. అవి ఏంటంటే నార్మలైజేషన్, అట్రిబ్యూట్ సెలెక్షన్, డిస్క్రెటైజేషన్, కాన్సెప్ట్ హైరార్కీ జనరేషన్. సో ఇలాగ ఏ ఒక వేస్ యూజ్ చేసి మనం ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాం. సో ఇందులో ఫస్ట్ ఏంటి, నార్మలైజేషన్. ఇట్ ఈస్ డన్ ఇన్ ఆర్డర్ టు స్కేల్ ద డేటా వాల్యూస్ ఇన్ ఏ స్పెసిఫైడ్ రేంజ్. ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ లో ఏం చేస్తాం అంటే మనం అనుకున్న రేంజ్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. డేటా వాల్యూస్ అన్నిటిని కూడా కన్వర్ట్ చేసుకొని ఒక పర్టికులర్ రేంజ్ లోకి రాసుకుంటాం, తీసుకుంటాం డేటాను మొత్తం. సో అది నార్మలైజేషన్ అంటే. నెక్స్ట్ సెకండ్ ఏంటి, అట్రిబ్యూట్ సెలెక్షన్. ఇన్ దిస్ స్ట్రాటజీ న్యూ అట్రిబ్యూట్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ద గివెన్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ టు హెల్ప్ ద మైనింగ్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ లో ఏంటి, అట్రిబ్యూట్స్ ని తీసుకుంటాం. అంటే డేటా మైనింగ్ ప్రాసెస్ కి రిలవెంట్ గా ఏవైతే ఉన్నాయో, అంటే మెయిన్ గా ఏదైతే డేటా మనం ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ లో యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నామో ఆ పర్టికులర్ అట్రిబ్యూట్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ డిస్క్రెటైజేషన్. సో డిస్క్రెటైజేషన్ అంటే ఏంటంటే దిస్ ఇస్ డన్ టు రీప్లేస్ ద రా వాల్యూస్ ఆఫ్ న్యూమరిక్ అట్రిబ్యూట్ బై ఇంటర్వల్ లెవెల్స్ ఆఫ్ కాన్సెప్చువల్ లెవెల్స్. సో స్టాటిస్టిక్స్ లో మెయిన్ గా రేంజెస్ రాస్తారు చూసారా, 0 to 10, 11 to 20 అలా రాస్తారు చూసారా. సో అలా రేంజ్ ఆఫ్ వాల్యూస్ కింద మనం న్యూమరిక్ వాల్యూస్ కింద మనం డేటాని కంప్లీట్ చేస్తాం. సో అది డిస్క్రెటైజేషన్ అంటే. నెక్స్ట్ కాన్సెప్ట్ హైరార్కీ జనరేషన్. హియర్ అట్రిబ్యూట్స్ ఆర్ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ లోవర్ లెవెల్ టు హయ్యర్ లెవెల్ ఇన్ హైరార్కీ. సో ఒక లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ లోకి కన్వర్షన్ అనేది, అట్రిబ్యూట్స్ కన్వర్షన్ అనేది ఇక్కడ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ద అట్రిబ్యూట్ సిటీ కెన్ బి కన్వర్టెడ్ టు కంట్రీ. సో ఇక్కడ సిటీని కంట్రీలో కన్వర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, సిటీ నేమ్ ప్లేస్ లో జనరల్ గా ఓవరాల్ గా అన్నిటికి కలిపి మనం ఏం చేస్తాం, కంట్రీ రాసేసుకుంటే ఏమవుతుంది, సపోజ్ ఇప్పుడు ఇండియాలో సిటీ అని రాసాం అనుకోండి, ఇండియాలో సిటీ అని అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండొచ్చు సిటీ, మధ్యప్రదేశ్ లో ఉండొచ్చు, ఏ స్టేట్ లో అయినా ఒక సిటీని రిప్రజెంట్ చేస్తాం. అలా కాకుండా అన్నిటికీ కామన్ గా మనం ఏం చేస్తాం, కంట్రీ రిప్రజెంట్ చేసాం అనుకోండి, కామన్ గా అన్నిటికీ మనం ఇండియా అని రాసుకుంటే సరిపోద్ది. సో ఇలాగా మనం ఏం చేస్తాము, హైరార్కీ అనేది కంప్లీట్ చేసుకుంటా కామన్ గా ఉన్న వాల్యూని రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఇది డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే. సో డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, సో డేటాని మనం డేటా మైనింగ్ ప్రాసెస్ లో సూటబుల్ ఫార్మాట్ లోకి కన్వర్షన్ నే డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. సో ఇలా ఏదో ఒక ఈ 4 వేస్ లో ఏదో ఒక వే యూజ్ చేసి మనం ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. దాంట్లో ఏంటి, నార్మలైజేషన్ కానీ, అట్రిబ్యూట్ సెలెక్షన్ కానీ, డిస్క్రెటైజేషన్ కానీ, కాన్సెప్ట్ హైరార్కీ జనరేషన్ కానీ, ఇలా ఏ ఒక వేస్ ని ఫాలో అవుతా ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే డేటా రిడక్షన్. సో డేటా రిడక్షన్ అంటే ఏంటి, since data mining is a technique that is used to handle huge amount of data while working with huge volumes of data, analysis became harder in such cases. సో మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద అప్లై చేస్తున్నప్పుడు ఈ డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది దీంట్లో అనాలిసిస్ అనేది కొంచెం టిపికల్ గా ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ వి యూస్ డేటా రిడక్షన్ టెక్నిక్.
సో దీనికోసం మనం ఏం చేస్తాం, రిడక్షన్ టెక్నిక్ అప్లై చేస్తాం. ఇట్ aims టు ఇంక్రీజ్ ద స్టోరేజ్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ డేటా స్టోరేజ్ అండ్ అనాలిసిస్ కాస్ట్. ఇక్కడ మన ఫోకస్ ఏంటి, స్టోరేజ్ ఎఫిషియన్సీని పెంచుకోవడం, తర్వాత డేటా స్టోరేజ్ ని అంటే ఎక్కడ రెడ్యూస్ చేసుకోవాలి, డేటాని అక్కడ రిడక్షన్ చేసుకుంటే మనం స్టోర్ చేసే డేటా అనేది కరెక్ట్ గా సూటబుల్ గా ఉంటుంది డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది చూసుకోవడం. తర్వాత కాస్ట్, ఎక్కడైతే మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ప్రాసెస్ అనేది దానికి యూస్ చేసే టూల్స్ కి ఎక్కువ కాస్ట్ అనేది పెట్టాల్సి వస్తుంది. తర్వాత స్టోరేజ్ కి కాస్ట్ అప్లై చేయాల్సి వస్తుంది. సో ఇలాగా కొన్ని కాస్ట్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి. సో డేటా రిడక్షన్ ప్రాసెస్ లో మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్స్ అన్నమాట. సో ఇక్కడ మనం డేటా రిడక్షన్ ని అప్లై చేయడానికి డిఫరెంట్ స్టెప్స్, ఇవి డిఫరెంట్ ఈ 4 స్టెప్స్ మనం డేటా రిడక్షన్ ప్రాసెస్ లో యూజ్ చేసేది ఏదో ఒక ప్రాసెస్. సో డేటా క్యూబ్ అగ్రిగేషన్ ఫస్ట్. అగ్రిగేషన్ ఆపరేషన్ ఈజ్ అప్లైడ్ టు డేటా ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డేటా క్యూబ్. అగ్రిగేషన్ అంటే ఏంటంటే యావరేజ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం, లేదంటే మీన్ వాల్యూ ఆర్ మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ, ఇలాగా ఏదైతే రిలవెంట్ గా ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఒక డేటా క్యూబ్ అంటే ఏంటంటే సపోజ్ సమ్ సార్ట్ ఆఫ్ డేటా మీద మనం డేటా రిడక్షన్ అనేది అప్లై చేసిన తర్వాత మనకు వచ్చే అవుట్పుట్ ని మనం డేటా క్యూబ్ అంటాం. సో అక్కడ డేటా క్యూబ్ లో ఏమవుతుంది, మనం అప్లై చేసిన ప్రాసెస్ అగ్రిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని మీద బేస్ చేసుకొని మనకి సమ్ సార్ట్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది, దాన్ని ఒక డేటా క్యూబ్ లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ attribute subset selection. The highly relevant attributes should be used, rest all can be discarded. సో highly relevant attributes, మనకి రిలేటెడ్ గా ఉన్న attributes ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసి irrelevant గా ఉన్న డేటాని వదిలేస్తాం. For performing attribute selection, one can use level of significance and p-value of the attribute. ఇక్కడ level of significance అంటే ఏంటంటే మనం ఏదో ఒక వాల్యూని బేస్ చేసుకొని ఒక శాంపిల్ తీసుకుంటాం. సో శాంపిల్ తీసుకున్న దాన్ని మనం లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కింద తీసుకుంటాం. అలాగే p వాల్యూ అంటే ఏంటంటే ప్రాబబిలిటీ వాల్యూ. సో ఈ 2 వాల్యూస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని మనం అట్రిబ్యూట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎంత వరకు మనం తీసుకున్న డేటాలో ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది అనే కాన్సెప్ట్ అన్నమాట. The attribute having p value greater than significance level can be discarded. సో ఏ అట్రిబ్యూట్ అయితే ప్రాబబిలిటీ వాల్యూ సిగ్నిఫికెన్స్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంటుందో అలాంటి అట్రిబ్యూట్స్ ని తీసేస్తా డేటాని అట్రిబ్యూట్ సెలెక్షన్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అట్రిబ్యూట్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో రిలవెంట్ గా ఉండే అట్రిబ్యూట్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఏదైతే డేటా మైనింగ్ ప్రాసెస్ లో మనం అప్లై చేస్తున్నామో ఆ డేటా మైనింగ్ ప్రాసెస్ లో ఇర్రిలవెంట్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేసుకుంటా రిలవెంట్ అట్రిబ్యూట్స్ ని కలెక్ట్ చేసుకుంటా ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటా డేటా రిడక్షన్ అనేది చేస్తా ఉన్నాం. నెక్స్ట్ న్యూమరాసిటీ రిడక్షన్. దిస్ ఎనేబుల్ టు స్టోర్ ద మోడల్ ఆఫ్ డేటా ఇన్స్టెడ్ ఆఫ్ హోల్ డేటా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సమ్ సార్ట్ ఆఫ్ మోడల్ అంటే కామన్ గా రిప్రజెంట్ చేసిన డేటా ఏదైతే ఉందో అలాంటి డేటాని తీసుకుంటాం. సో దీంట్లో రిగ్రెషన్ మోడల్స్ యూజ్ చేసి మనం ఆ టెక్నిక్స్ యూజ్ చేసి మనం జనరల్ గా ఉండే అంటే కామన్ గా అన్నిటిని రిప్రజెంట్ చేసే వాల్యూస్ ని ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. అది న్యూమరాసిటీ రిడక్షన్ అంటే. నెక్స్ట్ డైమెన్షనాలిటీ రిడక్షన్. దిస్ రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ డేటా బై ఎన్కోడింగ్ మెకానిజమ్స్. ఇట్ కెన్ బి లాసీ ఆర్ లాస్లెస్. If after reconstruction from compressed data, original data can be retrieved, such reduction are called lossless reduction. సో ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత అంటే డేటాని కంప్రెస్ చేసిన తర్వాత, డేటా కంప్రెషన్ అంటే ఏంటంటే ఉన్న డేటాని తగ్గించడం, సైజ్ ఆఫ్ ద డేటాని తగ్గించడం. సైజ్ ఆఫ్ ద డేటాని తగ్గించినప్పుడు మనకి ఎలాంటి డేటా మిస్ అవ్వకుండా ఉంటే దాన్ని లాస్లెస్ రిడక్షన్ అంటాం. ఒకవేళ లాస్ అయితే కనుక దాన్ని లాసీ రిడక్షన్ అంటాం. సో ఈ పర్టికులర్ ఏది మనం చూస్ చేసుకున్నా కానీ ఈ 2 మెథడ్స్ ఉన్నాయి చూసారా, PCA ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ కానీ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్, ఈ 2 రిడక్షన్ టెక్నిక్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం అంటే అది లాసీ కన్వర్షనా లేదంటే లాస్లెస్ కన్వర్షనా ఏదో ఒక రిడక్షన్ ప్రొసీజర్ తీసుకొని కంప్రెషన్ అనేది చేసుకుంటాం. సో అది డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే. సో డేటా రిడక్షన్ అంటే ఏంటి, డేటాని రెడ్యూస్ చేసుకుంటాం. సో డేటాని రెడ్యూస్ చేసుకోవడానికి మనం డిఫరెంట్ వేస్ ఫాలో అవుతాము. ఆ డిఫరెంట్ వేస్ లో డేటా క్యూబ్ అగ్రిగేషన్ ఒకటి, అట్రిబ్యూట్ సబ్సెట్ సెలెక్షన్ ఒకటి, న్యూమరాసిటీ రిడక్షన్ ఒకటి, డైమెన్షనాలిటీ రిడక్షన్ ఒకటి. సో ఈ వేస్ లో ఏదో ఒక
వే యూజ్ చేసి మనం డేటాని మనకి సూటబుల్ ఫార్మాట్ లోకి రెడ్యూస్ చేసుకొని డేటా మైనింగ్ టెక్నిక్ ముందు డేటా రిడక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తుంది. సో ఇది డేటా ప్రీ ప్రాసెసింగ్ గురించి. అర్థమైందమ్మా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? నేను ఈ పీడిఎఫ్ కూడా క్లాస్ రూమ్ లో పోస్ట్ చేస్తాను. అది పీడిఎఫ్ పంపించాను, చెక్ చేసుకున్నారా? లాస్ట్ క్లాస్ ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన పీడిఎఫ్ షేర్ చేశాను క్లాస్ రూమ్ లో. ఇప్పుడు ఈ నోట్స్ ఫాలో అవుతారా లేకపోతే సార్ చెప్పిన నోట్స్ ఫాలో అవుతారా? నేను పీపీటీ చూశాను సార్ చేసింది, కాకపోతే మీకు మార్క్స్ ఓరియంటెడ్ గా అంటే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ది ఓకే, కాకపోతే ఏంటంటే మార్క్స్ ఓరియంటెడ్ గా ఎగ్జామ్ ఓరియంటెడ్ గా నేను చెప్పిన కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా అయితేనే మీకు ఈజీగా ఉంటుందేమో, రాయడానికి కూడా కొంచెం ఎలాబరేటెడ్ గా ఉంటుందని అనుకుంటున్నా. సో ఉంది కూడా చాలా తక్కువ పార్ట్ కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఒక నోట్స్ పెట్టి ఫస్ట్ యూనిట్ అంటే పీడిఎఫ్ ఫైల్ పంపించాను కదా, పీడిఎఫ్ ఫైల్ రాయడం స్టార్ట్ చేయండి. రాయడం స్టార్ట్ చేస్తే సార్ పీపీటీ అదే చెప్తున్నా. ఇప్పుడు సార్ పీపీటీ నేను చూసాను, కాకపోతే ఏంటంటే మీకు మార్క్స్ ఓరియంటెడ్ గా ఇప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్ కి సరిపడా ఆన్సర్ లేదని అనిపించింది నాకు. అందుకని ఏం చెప్తున్నానంటే నేను చెప్పాను కదా, నేను పంపించిన నోట్స్ స్టార్ట్ చేసి రాయండి. ఓకేనా? నేను పంపించిన నోట్స్ స్టార్ట్ చేసి రాయండి. ఈ వీక్ లో మోస్ట్లీ ఫ్రైడే కానీ రేపు కానీ ఒక అసైన్మెంట్ ఇస్తాను ఈ నోట్స్ ఈ క్లాసెస్ కి సంబంధించి. ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేద్దరు కానీ. ఓకే, వీక్లీ 1 అసైన్మెంట్ ఇస్తాను. ఓకేనా? సార్ ఇచ్చిన అసైన్మెంట్స్ ఎందులో రాశారు? అంటే నోట్స్ పెట్టి రాశారా లేకపోతే పేపర్స్ లో రాశారా? A4 షీట్సా? సరే, A4 షీట్స్ కాకుండా ఒక చిన్న నోట్స్ పెట్టి చిన్న నోట్స్ లో రాయండి. ఓకే, చిన్న నోట్స్ లో రాస్తే ఏమవుతుందంటే రెఫరెన్స్ కింద ఉంటుంది. నోట్స్ బ్యాక్ సైడ్ వదిలే సపరేట్ గా ఒక చిన్న నోట్స్ పెడితే ఆ నోట్స్ అసైన్మెంట్ కింద తర్వాత మీరు సబ్మిట్ చేయడానికి కూడా ఉంటుంది. అసైన్మెంట్ మార్క్స్ ఉన్నాయి కదా మనకి, సో అసైన్మెంట్ మార్క్స్ కింద నేను నాకు నోట్స్ సబ్మిట్ చేయడానికి సరిపోతుంది. ఓకేనా? సో నోట్స్ రాయండి, రాయడం స్టార్ట్ చేయండి. సార్ చెప్పిన నోట్స్ కి కంటిన్యూషన్ గా పెట్టేసి రాయడం స్టార్ట్ చేయండి. తర్వాత అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత అసైన్మెంట్ నోట్స్ లో కాపీ చేయండి. ఓకేనా? అవి సార్ చెప్పని అవసరం లేదు, నేను ఇచ్చిన అసైన్మెంట్స్ రాయండి చాలు. ఓకేనా? ఆ మార్క్స్ సార్ ఆల్రెడీ నాకు పంపించారు, మీకు ఇచ్చిన అసైన్మెంట్ కి సంబంధించి మార్క్స్ ఆల్రెడీ పంపించారు. అవి మళ్ళీ ఏం మీరు రాయాల్సిన అవసరం లేదు, నేను ఇచ్చిన అసైన్మెంట్స్ రాయండి చాలు. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఆల్.